మార్వాడీల మైండ్ సెట్, అనుభవంలో ఆర్థిక నైపుణ్యం. మార్వాడీల వ్యాపార జీవితం, వాళ్ళ సక్సెస్ పాఠాలు సిరీస్ లో ఇది 7వ భాగం, అంటే పార్ట్ 7. మార్వాడీల సంపద సొమ్ములో కాదు, వాళ్ళ ఆలోచనలోనే ఉంటుంది. మార్వాడీలకు డబ్బు మాత్రమే పనిచేస్తుంది, ఇంకేమీ లెక్క చేయరు. మార్వాడీలు భారతదేశంలోని ఒక ప్రసిద్ధ వ్యాపార సమాజం. వాళ్ళు తమ వ్యాపార తెలివి, కష్టపడి పనిచేసే స్వభావం మరియు ఆర్థిక శాస్త్రంలో నైపుణ్యతకు పేరు పొందారు. మార్వాడీలు సంపాదించడంలో మరియు సంపదను నిర్వహించడంలో అనుసరించే కొన్ని సాధారణ సూత్రాలు వారి సంస్కృతి, విలువలు మరియు తరతరాలుగా వచ్చిన అనుభవాల నుంచి ఉద్భవించాయి. ఈ దేశంలో మార్వాడీలను చూసి కొందరు ఆశ్చర్యపడతారు, కొందరు అభినందిస్తారు, కొందరు అనుసరించాలనుకుంటారు. కానీ చాలా తక్కువ మందికే అర్థమవుతుంది వాళ్ళ ఆలోచన ధోరణి, మైండ్ సెట్ ఎంత ఘనమైందో. మార్వాడీలు సంపదను సృష్టించుకోగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు ఆ ఆలోచనల్లోనే మునిగిపోతారు. వాళ్ళు వ్యాపారంలో నిలిచి గెలుస్తున్నారు, ఎందుకంటే మనసులో ముందే ప్లాన్ చేసుకుంటారు. మార్వాడీలు అన్ని కోల్పోయినా మళ్లీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ మైండ్ మొత్తం లాభం అనే ఆలోచనతో నిండిపోతుంది. అందుకే మార్వాడీల మైండ్ సెట్ మీద ఈ పార్ట్ 7 లో కీలకమైన 7 పాయింట్స్ తెలుసుకోండి. పెట్టుబడిలో రిస్క్ టేకింగ్ ఎలా మేనేజ్ చేస్తారు? కష్టపడటం అంటేనే వాళ్ళ సంపదకు మార్గమా? మార్వాడీల ఆర్థిక క్రమశిక్షణ ఎలా ఉంటుంది? డైలీ లెక్కల జీవనశైలితో ఏం సాధిస్తారు? వలసల నుంచి వండర్స్ ను ఎలా సృష్టిస్తారు? నెట్వర్కింగ్ సామ్రాజ్యం ఎలా ఏర్పరచుకుంటారు? ప్రతికూలతలను కూడా వ్యూహాత్మకంగా అవకాశాలుగా ఎలా మార్చుకుంటారు? ఇలాంటి కీలక అంశాల గురించి ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. నెంబర్ 1, కష్టపడడం అంటేనే సంపదకు మార్గం. మార్వాడీలకు కష్టపడడం అంటేనే సంపదకు మార్గం అన్న మైండ్ సెట్ తో పెరుగుతారు. కష్టపడటాన్ని వాళ్ళు గౌరవంగా భావిస్తారు, పని పట్ల ప్రేమతో వ్యవహరిస్తారు. మార్వాడీలు కఠిన శ్రమకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వ్యాపారంలో విజయం సాధించడానికి ఎక్కువ సమయం పనిచేయడానికి కూడా వెనుకాడరు. సవాళ్లు ఎదురైనప్పుడు కూడా వెనుకడుగు వేయరు. మార్వాడీలకు చిన్న పని, పెద్ద పని అన్న తేడా ఉండదు. నామోషి అస్సలే ఉండదు. కస్టమర్ ఇంటికి డెలివరీ చేయడానికి కూడా అవమానంగా భావించరు, అది వ్యాపారంలో భాగంగా భావిస్తారు. మార్వాడీల దృష్టిలో కష్టపడడం అంటే సంపదకు మార్గం సృష్టించడం. మార్వాడీలు తమ దుకాణాన్ని ఒక గుడిగా భావిస్తారు. ప్రతిరోజు కూర్చునే కుర్చీ వాళ్లకు కౌంటర్ మాత్రమే కాదు, వాళ్ళకది ఆలయంలోని ఖజానా, పవిత్రమైన ప్యాలెస్. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, ఒక మార్వాడి ప్లైవుడ్ డీలర్ బైక్ పై స్వయంగా 10 కిలోల ఎండిఎఫ్ షీట్ తీసుకెళ్లి కస్టమర్ కు డెలివరీ చేశాడు. నిత్యం ఆ కస్టమర్ ను పలకరిస్తున్నాడు. అదే కస్టమర్ తర్వాత ఆ మార్వాడి వ్యాపారికి 3 లక్షల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఎందుకంటే ఆ మార్వాడి వినమ్రత, నిబద్ధత, శ్రమ ఆ కస్టమర్ ని ఎంతగానో ఆకట్టుకుంది. వ్యాపార సూత్రం, వ్యాపారంలో సిగ్గుపడడం నిషేధం. అన్నింటికీ అన్ని సమయాల్లో సిద్ధంగా ఉండడమే బిజినెస్ గ్రోత్ కు నిచ్చెన మెట్లు. నెంబర్ 2, ఆర్థిక క్రమశిక్షణ, రోజువారీ లెక్కల జీవన శైలి. మార్వాడీలకు ఖర్చు చేయడంలో తమవైన నిబంధనలుంటాయి. ప్రతి రూపాయి ఖర్చు చేయడం వెనుక అర్థవంతమైన పూర్తి వివరణ ఉంటుంది. పెద్దవాళ్లైనా చిన్నవాళ్లైనా చివరకు ఇంట్లో ఉండే ఆడవాళ్లైనా అది వాళ్లకు మ్యాండేటరీ. అందుకే ఖర్చు చేయడంలో జాగ్రత్తగా ఉంటారు. అలాగే అనవసర ఖర్చులను అస్సలు చేయరు. పొదుపు మరియు సరైన ఆర్థిక నిర్వహణ వారి విజయానికి మూల స్తంభం. ప్రతిరోజు అకౌంట్ చూస్తారు. మనం నెలకు ఒకసారి లేదా సంవత్సరం దాకా లెక్కలు వేసుకోం, కానీ మార్వాడీలు మాత్రం ప్రతిరోజు లెక్కలు వేసుకుంటారు. రోజు ముగియక ముందే, అర్ధరాత్రి దాటక ముందే లావాదేవీల లెక్కలు పూర్తి కావాలి. వాళ్ళు నెలకోసారి లెక్కలు వేసేవాళ్ళు కాదు, ప్రతి రాత్రి లెక్కలు రాసి పడేస్తారు. రేపటి ఇన్కమ్, ఖర్చు అంచనాలు ముందుగానే వేసుకుంటారు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, ఒక మార్వాడి గ్లాస్ షాప్ ఓనర్ కి 5 బిల్లింగ్ బుక్స్ ఉన్నాయి. షాపు మూసే సమయానికి ఒక్కో బిల్ బుక్ ఒక్కో సేల్స్ మ్యాన్ చేతుల్లోకి వెళ్లిపోతుంది. ప్రతిరోజు రాత్రి 9 గంటల్లోగా అన్ని బుక్స్ లెక్కలు కంప్లీట్ చేసేస్తాడు. సూపర్ మార్కెట్ కంటే సిస్టమేటిక్. వ్యాపార సూత్రం, చూద్దాంలే అని పక్కన పెడితే పేరుకుపోతాయి. రోజులు గడిచిన కొద్దీ భారం అవుతాయి. అందుకే ఎప్పటి లెక్కలు అప్పుడే చేస్తే భారమంతా దిగిపోతుంది. రేపటికి అంచనాలు కూడా రెడీ అవుతాయి. నెంబర్ 3, పెట్టుబడిలో రిస్క్ టేకింగ్. పెట్టుబడిపై మార్వాడీలకు ఉన్నంత పరిజ్ఞానం మరెవరికీ ఉండదంటే అతిశయోక్తి కాదు. నమ్మకమైన రిస్క్ టేకింగ్ వాళ్లకే సొంతం. ప్రతిదీ పాజిటివ్ గానే తీసుకుంటారు, పాజిటివ్ గానే అంచనా వేస్తారు, అంచనాలను అందుకునే విధంగా కష్టపడతారు. అందుకే మార్వాడీలు తమ డబ్బును తెలివిగా పెట్టుబడి పెడతారు. వారు వ్యాపార అవకాశాలను గుర్తించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. దీర్ఘకాలిక లాభాల కోసం రిస్కులను అంచనా వేసుకుని మరీ పెట్టుబడి పెడతారు. కానీ ఉపయోగించని డబ్బును అలాగే వదిలిపెట్టరు.
ఒక్కో రూపాయి పెట్టుబడి పెట్టే ముందు మార్వాడీలు 3 ప్రశ్నలు వేసుకుంటారు. 1. ఇది తిరిగి వస్తుందా? 2. ఎంత కాలంలో వస్తుంది? 3. రిస్క్ తక్కువగా ఉంటే ఎంత లాభం వస్తుంది? మార్వాడీలు ఫిక్స్డ్ డిపాజిట్ వంటివి చేయరు. డబ్బులన్నీ వ్యాపారంలోనే తిప్పుతారు. వాటితో సంపద సృష్టిస్తారు. రిస్క్ ఉందని తెలిసిన మిగులు డబ్బును పెట్టుబడి కోసమే యూజ్ చేస్తారు. ఆ రిస్క్ లోంచి ప్రతిఫలం వెతుకుతారు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఒక మార్వాడి హార్డ్వేర్ వ్యాపారి 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి షాపులో ఇండస్ట్రీ ఫ్యాన్స్ స్టాక్ చేశాడు. మొదటి వారం అమ్మకాలు తక్కువే, కానీ అవి రెడీగా ఉన్నాయని మౌత్ మార్కెటింగ్ చేసుకున్నాడు. రెండో వారమే కొత్త కాంట్రాక్టర్ వచ్చి 2 లక్షల రూపాయల ఆర్డర్ ఇచ్చాడు. ఎందుకంటే అతని వద్ద స్టాక్ రెడీగా ఉంది. వ్యాపార సూత్రం. వ్యాపారం అంటే పెట్టుబడి చుట్టూ నడుస్తుంది. కస్టమర్కు అవసరమైన సరుకు రెడీగా ఉందంటే ఆర్డర్లు హాట్ కేకులవుతాయి. నెంబర్ 4. వలసల నుంచి వండర్స్. వలస జీవితమే కానీ నెట్వర్కింగ్ లో వాళ్ళు దిట్ట. అనుబంధాలతో ఆత్మీయులుగా మారిపోతారు. వారు పుట్టిన ఊరును వదిలి వలస వచ్చారు, కానీ ఏ ఊరిలో ఉన్నా ఆ ఊరిని తమ సొంత ఊరిలో మార్చుకుంటారు. ఊళ్ళో వాళ్లకు తలలో నాలుకలవుతారు. వాళ్ళు కొత్త ఊర్లో అడుగు పెట్టగానే ఆ ప్రాంతానికి చెందిన భాష నేర్చుకుంటారు. స్థానిక నాయకులతో పరిచయాలు పెంచుకుంటారు. వ్యాపార సంబంధాలు మొదలు పెడతారు. ముందుగా ఒక్క దుకాణం తెరిచి పక్కన ఉన్నదాన్ని కూడా అద్దెకు తీసుకుంటారు. తమ సమూహాన్ని విస్తరించుకుంటారు. తమ వాళ్లకు తోడు నీడగా ఉంటారు. అవసరమైన సమయంలో ఆదుకుంటారు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఒక మార్వాడి టైల్స్ సప్లయర్ కు విజయవాడలో అన్ని టైల్స్ షాపులతో టెక్నీషియన్లతో సంబంధాలున్నాయి. అంతేకాదు తనకే సొంతంగా ఓ టైల్స్ షాప్ కూడా పెట్టుకున్నాడు. ఫ్లోర్ ఫిట్టింగ్ నుంచి పెయింట్ వరకు ప్రతి టెక్నీషియన్ అతని షాప్కే వెళ్తారు. అటు సప్లయర్ గా హోల్సేల్ వ్యాపారంతో పాటు ఇటు రిటైల్ షాప్ వ్యాపారంలోనూ రాణిస్తున్నాడు. వ్యాపార సూత్రం. బిజినెస్ లో కస్టమర్ రిలేషన్షిప్, నమ్మకమే ప్రధానం. మీడియేటర్లతో వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. నెంబర్ 5. వ్యాపారంలో నీతి, మాటకు విలువ. వాళ్ళు బిల్లు ఇవ్వకపోయినా నమ్మకాన్ని బిల్డ్ చేస్తారు. మార్వాడీలకు వ్యాపారం అంటే డబ్బు మాత్రమే కాదు, అదో నైతిక బాధ్యత. వాళ్ళు ఒక్కసారి మాట ఇచ్చారంటే గడువు కోసం ఎదురు చూడరు. ఖాతాదారుల వద్ద చిల్లర కోసం గొడవ పడరు. లాభం తక్కువైనా సర్వీస్ లో ఏ మాత్రం ప్రభావం చూపించరు. ఒక కస్టమర్ ను లేదా క్లయింట్ ను కోల్పోయారంటే ఓ బంధువును కోల్పోయినట్లు ఫీల్ అవుతారు మార్వాడీలు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఒక మార్వాడి స్టోర్ లో కస్టమర్ తాము తీసుకున్న ప్రొడక్ట్ లో చిన్న లోపం గురించి కంప్లైంట్ చేశాడు. అంతే, మార్వాడి షాప్ ఓనర్ డ్యామేజ్ అయిన 1, 2 వెతకలేదు. వెంటనే ఆ మొత్తం బాక్స్ రీప్లేస్ చేశాడు. అది చూసి కస్టమర్ ఆశ్చర్యపోయాడు. తన ఫ్రెండ్స్ 6గురిని ఆ కస్టమర్ ఆ షాపుకు రెఫర్ చేశాడు. ఆ బాక్స్ ను రీప్లేస్ చేసిన సమయంలో డిస్ట్రిబ్యూటర్ ఒప్పుకుంటాడా లేదా అని ఆలోచించలేదు మార్వాడి. తనకు రీప్లేస్ చేస్తాడా లేదా అని కూడా వెనుక ముందాడలేదు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఫస్ట్, ఆ తర్వాతే ఏదైనా అనుకున్నాడు. రిజల్ట్ ఏంటంటే అతనితో పాటు మరో 6 కస్టమర్లు పెరిగారు. వ్యాపార సూత్రం. కస్టమర్ సంతృప్తి చెందలేదంటే అది బిజినెస్ కి అవమానం. కస్టమర్ ఊహించని రీతిలో రెస్పాండ్ అవుతే ఆ షాపు మీద నమ్మకమే కాదు, ప్రేమ కూడా పెరుగుతుంది. నెంబర్ 6. అవకాశాలపై దృష్టి. ఏం వస్తుందో ముందే పసిగడతారు. మార్వాడీలు విపరీతమైన ఫోర్ సైట్ కలిగి ఉంటారు. దూరదృష్టితో వ్యాపారానికి అడ్డా సెలెక్ట్ చేసుకుంటారు. డెవలప్మెంట్ ను బట్టి బిజినెస్ గ్రోత్ చేసుకుంటారు. ఇంకొకరు ఆలోచించేసరికి అక్కడ మార్వాడి షాపు అడ్డాగా మారిపోతుంది. ఓ ఓపెన్ ప్లాట్ లో అపార్ట్మెంట్ కడతామన్న బోర్డు పెట్టగానే మార్వాడీలు ఆ పక్కనే పెయింట్ షాప్ తెరుస్తారు. బస్టాండ్ పక్కన ఖాళీ భవనం చూసి స్నాక్స్ షాప్ ఓపెన్ చేస్తారు. ఒక ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర రూముల అద్దెకు తీసుకుని హాస్టల్ ప్రొవిజన్ షాప్ ఓపెన్ చేస్తారు. కొత్తగా కట్టే ఓ టెంపుల్ దగ్గరలో పూజా స్టోర్ తెరుస్తారు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. కొత్తగా అపార్ట్మెంట్ కట్టే ఓ ప్లేస్ లో ఒక మార్వాడి వ్యాపారి చిన్న టిఫిన్ సెంటర్ తెచ్చాడు. అపార్ట్మెంట్ నిర్మాణం పూర్తయ్యేసరికి ఆ టిఫిన్ సెంటర్ రద్దీ లేకుండా ఎప్పుడూ కనిపించదు. వ్యాపార సూత్రం. దూరదృష్టి వ్యాపారానికి తొలి లాభం. నెంబర్ 7. కుటుంబ సంప్రదాయం. వ్యాపారం ఒక వంశధర్మం. మార్వాడీలు పిల్లలను ఉద్యోగాలకు పంపించరు. తాము చేసే వ్యాపారంలో మెళకువలు నేర్పిస్తారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే వ్యాపార పాఠాలు ప్రారంభిస్తారు. ఓ షర్ట్ కొన్నా దానిలోంచి లాభాన్ని ఎలా పక్కన పెట్టాలో నేర్పిస్తారు. ఎదిగిన కొడుకుని ఉద్యోగం అంటూ పోరు పెట్టరు. సింపుల్ గా షాపులో కూర్చో అంటారు. అమ్మాయిలను తమ వ్యాపార చర్చల్లో భాగస్వామ్యం చేస్తారు. వాళ్లకు అవగాహన కల్పిస్తారు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఒక మార్వాడి ఫ్యామిలీ పిల్లల పాకెట్ మనీని కూడా షాప్ లో వచ్చే లాభంతోనే ఇస్తుంది. ఆ షాపులో ఏం అమ్మితే అంత లాభం వచ్చిందో కూడా పిల్లలకు అర్థమయ్యేలా చెప్తారు. వ్యాపార సూత్రం. చిన్నప్పటి నుంచే వ్యాపారం తమ జీవితంలో భాగం చేస్తారు మార్వాడీలు. ఉద్యోగం పక్కన పెట్టి తమ వ్యాపారాన్ని నమ్ముకుంటారు. నెంబర్ 8. నిజ జీవిత మార్వాడి మైండ్ సెట్ ఉదాహరణలు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ 1. అంబాజీ మార్కెట్ ఫుడ్ అండ్ డ్రై ఫ్రూట్స్.
ఒక మార్వాడి కుటుంబం మొదట చిల్లర డ్రై ఫ్రూట్ దుకాణంతో ప్రారంభించింది. ఇప్పుడు ప్యాకేజ్డ్ బ్రాండ్ తయారు చేస్తోంది. స్వీట్ గిఫ్ట్ బాక్సులతో ప్రతి ప్యాక్ మీద 40 రూపాయల లాభం. కానీ అందులో బ్రాండ్ విలువ మాత్రం 400 రూపాయలుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్యాకేజింగ్ ఈక్వల్ టు ఇంప్రెషన్ అనే సిద్ధాంతం పాటిస్తారు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ 2, మార్వాడి డాక్టర్ నెట్వర్క్. ఒక మార్వాడి డాక్టర్ ఫ్యామిలీ తమ కమ్యూనిటీలో ఉన్న మిగతా వాళ్ళతో కలిసి క్లినిక్, ఫార్మసీ, డయాగ్నోస్టిక్స్ ఒకే చోట స్టార్ట్ చేశారు. ఒక్కసారి ఆ హాస్పిటల్ కు వచ్చే పేషెంట్ ను వేరే హాస్పిటల్ కు పంపే ప్రసక్తే ఉండదు. ఎవరైనా ఇతరులు వస్తే మా డాక్టర్ వద్దే మంచి చికిత్స అంటూ అక్కడికక్కడే రెఫర్ చేస్తారు. మార్వాడి మైండ్ సెట్ మనకి ఎందుకు అవసరం? మార్వాడీల ఆలోచన, మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటో చూద్దాం. పని పట్ల గౌరవం అంటే చిన్న పనితో పెద్ద లాభం తీసుకొస్తుంది. డైలీ లెక్కలు, ఖర్చులపై అవగాహన పెరుగుతుంది. డబ్బు పని లేకుండా ఐడియల్ గా ఉండకూడదు. ప్రతి రూపాయి పనిచేస్తూనే ఉండాలి. కమ్యూనిటీ నెట్వర్క్, వాళ్లకు మనుషులే అసలైన పెట్టుబడి. అవకాశాలపై దృష్టి, ముందే కదలాలి, తర్వాత ఆశించకూడదు. వ్యాపార నైతికత, నమ్మకమే భవిష్యత్తులో లాభం. ఫైనల్ మెసేజ్: మార్వాడీలు ఏ దేశానికి చెందినవారో కాదు, వారు ఒక ఆలోచనకు చెందినవారు. ఆ ఆలోచన మన జీవితాన్నే మార్చగలదు. ఇప్పటి వరకు మార్వాడీల బిజినెస్ సక్సెస్ సీక్రెట్ సిరీస్ లో 7 భాగాలు పూర్తయ్యాయి. మార్వాడీలకు సంబంధించిన అనేక వ్యాపార రహస్యాలు తెలుసుకున్నాం. ప్రధానంగా పార్ట్ 7 లో పెట్టుబడిలో రిస్క్ టేకింగ్, కష్టపడడం ఎందుకు, వలసల నుంచి వండర్స్ వంటి కీలక అంశాలను అర్థం చేసుకున్నాం. ఇక నెక్స్ట్ పార్ట్ అంటే పార్ట్ 8 లో మార్వాడీల నుంచి నేర్చుకోవాల్సిన మరిన్ని అంశాలుంటాయి. మరి పార్ట్ 8 లో ఏమేమి ఉంటాయంటే మార్వాడి మనీ మేనేజ్మెంట్ ఫార్ములా, స్టేటస్ కాదు లాభమే ముఖ్యం, డబ్బుతో సమయాన్ని పోల్చుకునే అరుదైన స్టైల్, మల్టీ బిలియనీర్ల పరిచయం. వీటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్ అంటే పార్ట్ 8 లో చూద్దాం. పార్ట్ 8 కోసం రెడీ అయితే పార్ట్ 8 ప్లీజ్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ.